హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. నేను మీ భార్గవి. ఈరోజు మనం ప్రిపేర్ చేయబోయే రెసిపీ మామిడికాయ పులిహోర. ఈ ఉగాదికి రెగ్యులర్గా చేసే పులిహోర కాకుండా ఒక్కసారి మామిడికాయ తురుముతోటి పులిహోరను ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా కుక్కర్లోకి 2 కప్పుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. 2 కప్పులకి 4 కప్పుల నీళ్లు పోసుకొని పావు స్పూను పసుపు, 1 స్పూన్ నూనె, అలాగే మరొక పావు స్పూను ఉప్పు వేసి ఒక్కసారి కలిపి కుక్కర్కి మూత పెట్టి 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. నార్మల్గా అన్నం ఎలా ఉడికించుకుంటారో అదే విధంగా ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోగా మామిడికాయల్ని తురుముకుందాం. నేను 2 మీడియం సైజు పచ్చి మామిడికాయల్ని తీసుకుంటున్నాను. పైన ఉండే తోలు తీసేసి క్యారెట్ ఏ విధంగా అయితే తురుముకుంటామో అదే విధంగా తురుముకోవాలి. 2 కప్పుల బియ్యానికి 1 కప్పు క్యారెట్ తురుము అయ్యేలాగా తీసుకోవాలి. అప్పుడు మనం తీసుకున్న రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఉడికించుకున్న అన్నానంతటిని ఒక గిన్నెలోకి వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మనం బియ్యంతో పాటు కొద్దిగా పసుపు వేసి అన్నం ఉడికించుకున్నాం కాబట్టి కలర్ చూడండి చాలా బాగుంది. ఇందులోకి 1 స్పూన్ నూనె, కొద్దిగా కరివేపాకు వేసి మరొకసారి కలుపుకొని దీన్ని పూర్తిగా చల్లారనిద్దాం. దీనికోసం పోపుని ప్రిపేర్ చేసుకుందాం. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి కొన్ని పల్లీల్ని వేసి ఫ్రై చేసుకుందాం. పల్లీలు పోపుతో పాటు ఫ్రై చేసుకున్నామంటే మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ముందే పల్లీల్ని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నామంటే తినేటప్పుడు క్రిస్పీగా వస్తాయి. మరికొన్ని జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. అదే ఆయిల్లోకి 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 7-8 మిరియాలు వేసి పోపునంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 ఎండుమిరపకాయలు, మరొక 3 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమంతటిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని 2-3 నిమిషాల సేపు బాగా మగ్గించుకోవాలి. దీంట్లో ఉండే నీరంతా బయటకు వస్తుంది. ఇందులోకి కొద్దిగా ఉప్పు, అలాగే పసుపు, వేయించి పొడి చేసి పెట్టుకున్న పావు స్పూను మెంతుల పొడి వేసుకోవాలి. మెంతు పొడి వేసుకోవడం వల్ల మామిడికాయ పులిహోర టేస్ట్ బాగుంటుంది. మీ దగ్గర మెంతు పొడి లేకపోతే కనుక మిరియాలు వేసేటప్పుడే మరొక పావు స్పూను మెంతుల్ని కూడా వేసి బాగా వేయించుకోవాలి. 2-3 నిమిషాల సేపు ఈ తురుమునంతా ఉడికించుకుంటే ఇందులో ఉండే ఆయిల్ అంతా సపరేట్ అవుతుందండి. అప్పుడు మరొకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకుందాం. మనం అన్నం ఉడికించుకునేటప్పుడే కొద్దిగా ఉప్పు వేసి ఉడికించుకున్నాం కదా, అదైతే సరిపోదు. అందుకని రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి అన్నాన్నంతటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకుందాం. మీకు ఎక్కువ అవుతుంది అనిపిస్తే కనుక కొంత భాగం తీసి పక్కన పెట్టుకొని అవసరమైతే మళ్ళీ కలుపుకోవచ్చు. వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తురుము వేసుకొని దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. నాకైతే ఈ రైస్కి నేను తీసుకున్న మామిడికాయ తురుముకి కరెక్ట్గా సరిపోయిందండి పులుపు. దీన్నంతటిని ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా ప్రెస్ చేసి ఒక పావు గంట సేపు పక్కన ఉంచండి. ఇలా చేయడం వల్ల రైస్కి ఉప్పు, పులుపు పట్టి టేస్ట్ బాగుంటుంది. పావు గంట తర్వాత మరొకసారి కలుపుకున్నారంటే ఎంతో టేస్టీగా, సింపుల్గా ప్రిపేర్ చేసుకునే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయినట్లే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.